వెల్కమ్ టు మనకాందాన్ మీడియా। ఈ రోజు మనం లోయర్ ట్యాంక్ బండ్ దగ్గర ఉన్నాము, అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర ఉన్నాము। DBSA నాయకుడు స్టేట్ కోఆర్డినేటర్ దర్శన్ గారు ఇక్కడ మనతో ఉన్నారు। మరి నీట్ కు సంబంధించినటువంటి విషయాన్ని మనం అడిగి తెలుసుకుందాం। నీట్ లీకేజ్ సంబంధించి మరి ఏం జరగబోతుంది, అసలు వీళ్ళ డిమాండ్స్ ఏందని అడిగి తెలుసుకుందాం। చెప్పండి బ్రదర్, నీట్ లీకేజ్ గురించి మీరు ఏమనుకుంటారు? నీట్ పేపర్ లీక్ అయింది కదా, దీనికి మోడీ ప్రభుత్వం బాధ్యత వహించాలంటున్నారు। అదే విధంగా ఈ నీట్ పేపర్ లీక్ కారకులైనటువంటి ధర్మేంద్ర ప్రధాన్ ఎవరైతే ఉన్నారో ఆయన రాజీనామా చేయాలంటున్నాము। నరేంద్ర మోడీ చిత్తశుద్ధి ఉంటే, బాధ్యత ఉంటే బీజేపీకి సంబంధించినటువంటి కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేస్తే బాధ్యతగా పనిచేస్తలేడు, చిత్తశుద్ధిగా పనిచేస్తలేడు, రాజ్యాంగ విలువల్ని కాపాడుతున్నటువంటి వ్యక్తి రాజ్యాంగ స్ఫూర్తితోటి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అనేటువంటి నడవాలి కదా। ఇప్పుడు పేపర్ తయారు చేసినటువంటి వ్యక్తి పేపర్ లీక్ చేసిండంటే ఆయన బాధ్యతగా పనిచేస్తలేడు అనేటువంటి అర్థం వస్తూ ఉన్నదిగా। నేను ఈ సందర్భంగా చెప్తున్నా, ఉస్మాన్ యూనివర్సిటీ DBSA విద్యార్థి సంఘం పక్షాన, డాక్టర్ నలిగంటి శరత్ చెమ్మర్ గారి పక్షాన, అదేవిధంగా కాసాల మసూదన్ గారి పక్షాన, DBSA విద్యార్థి సంఘం పక్షాన, ప్రణయ్ గారి పక్షాన ఈ సందర్భంగా మేము చెప్తా ఉన్నాం ఏంటి అంటే, అయ్యా నరేంద్ర మోడీ గారు, మీరు ఏదైతే పరీక్షలు నిర్వహించడంలో ఫెయిల్ అవుతా ఉన్నారు, పరీక్షలు పెట్టడంలో విఫలమవుతా ఉన్నారు, కాబట్టి మీరు విద్యాశాఖ మంత్రిని తక్షణమే బర్తరఫ్ చేయండి। ఒకవేళ మీరు విద్యాశాఖ మంత్రిని బర్తరఫ్ చేయకపోతే మీరు ప్రధానమంత్రిగా ఉండేందుకు అనర్హులు మీరు, కాబట్టి మీరు అవసరమైతే ప్రభుత్వానికి మీరు రాజీనామా చేసుకోండి। కాబట్టి ఇందులో జరిగినటువంటి అవినీతి, ఇందులో జరిగినటువంటి అక్రమాలు పెద్ద ఎత్తున నేను అంటున్నా ఈ సందర్భంగా, ప్రశ్నించిన విద్యార్థుల మీద ఎట్లా లాఠీ చార్జ్ ఎట్లా చేస్తారు? పోలీసులు మోడీ పర్మిషన్ లేకుండానే పోలీసులు లాఠీ చార్జ్ చేస్తారా? అమిత్ షా పర్మిషన్ లేకుండానే లాఠీ చార్జ్ చేస్తారా? ధర్మేంద్ర ప్రధాన్ పర్మిషన్ లేకుండానే లాఠీ చార్జ్ చేస్తారా? ప్రభుత్వం చెప్పింది కాబట్టి వీళ్ళు లాఠీ చార్జ్ చేశారు। పార్టీలు కావచ్చు, ఇతర పార్టీలు కావచ్చు, సంఘాలు కావచ్చు, తప్పుదో బీజేపీ పార్టీని తప్పు పట్టేయడానికి ఇవన్నీ కార్యక్రమాలు నిరసనలు చేస్తా ఉన్నారు। మేము రీకండక్ట్ చేసిన ఎగ్జామ్ అని చెప్తా ఉన్నారు। ఇప్పుడు రీకండక్ట్ చేసారు, ఏం ప్రయోజనం జరిగింది? చనిపోయిన విద్యార్థులు ఉన్నారు, వాళ్ళ కుటుంబానికి ఎక్స్గ్రేషియా ఇవ్వాలి కదా। నీట్ పేపర్ రాసినటువంటి మానసిక వేదనతోటి గురైనటువంటి చాలా మంది విద్యార్థులు చచ్చిపోయారు, వాళ్ళ కుటుంబానికి ఎక్స్గ్రేషియా ప్రభుత్వం ప్రకటించాలి కదా। అది ప్రకటించకుండా ఈ ప్రభుత్వము తన తప్పుల్ని కప్పుపుచ్చుకునేందుకు మా మీద బురద జల్లుతురు అని ప్రభుత్వం అంటున్నది, బీజేపీ నాయకులు అంటా ఉన్నారు। మేమేమంటున్నామంటే, చిత్తశుద్ధితోటి నీట్ పరీక్షలో మానసికంగా కుంగిపోయి మరణించినటువంటి విద్యార్థులకు ప్రభుత్వం ఎక్స్గ్రేషియా ప్రకటించాలి। ప్రధానంగా విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని అడుగుతా ఉన్నారు। అసలు ఎందుకు చేయాలి, దానివల్ల ప్రయోజనం ఏంటి? మేము ఏదో ఒకటి చేస్తున్నాం కదా, మేము కండక్ట్ చేస్తున్నాం, న్యాయం చేస్తున్నాం కదా అనేసి వాళ్ళు అడుగుతాం। ఇప్పుడు ఎందుకు విద్యాశాఖ మంత్రిని రాజీనామా చేయాలంటున్నామంటే, విద్యా వ్యవస్థ ఎవరి చేతిలో ఉంటుంది? విద్యాశాఖ మంత్రి అంటే విద్యను, దేశంలో ఉన్నటువంటి విద్యా వ్యవస్థను పరిరక్షించాల్సినటువంటి బాధ్యత ఎవరి మీద ఉంటుంది? విద్యాశాఖ మంత్రి మీద ఉంటుంది। విద్యాశాఖ మంత్రి ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు రాజ్యాంగ విలువల్ని కాపాడతామని చెప్పిండు, రాజ్యాంగ స్ఫూర్తితోటి పరీక్షలు పెడతామన్నాడు, రాజ్యాంగ స్ఫూర్తితోటి ఉద్యోగాలు ఇస్తామన్నాడు, రాజ్యాంగ స్ఫూర్తితోటి విద్యా వ్యవస్థను నడిపిస్తామన్నాడు। కానీ పేపర్ లీక్ అయిందంటే రాజ్యాంగ స్ఫూర్తి దెబ్బతిన్నట్టుగా, పేపర్ లీక్ అయిందంటే రాజ్యాంగ స్ఫూర్తి దెబ్బతిన్నట్టుగా। మరి రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీసేటటువంటి ఇతను ఈ విద్యాశాఖ మంత్రికి అనర్హుడేగా। మీరు ఏం డిమాండ్ చేస్తా ఉన్నారు? చివరకు మీరు ఏం డిమాండ్ చేస్తా ఉన్నారు మీ తరఫు నుంచి? విద్యార్థులకు ఏం న్యాయం జరగాలని కోరుతున్నారు? నీట్ పేపర్ లీక్ అయినటువంటి సందర్భంలో నష్టపోయినటువంటి విద్యార్థులకు, వాళ్ళ కుటుంబానికి ఎక్స్గ్రేషియా కల్పించాలి ప్రభుత్వము। అదే విధంగా కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ గారు రాజీనామా చేయాలి। ఈ అంశం మీద పార్లమెంట్ లో చర్చలు జరగాలి। ఏదైతే పోలీసుల లాఠీ చార్జిలో గాయపడ్డటువంటి వేలాది మంది విద్యార్థులు, వాళ్ళకు దెబ్బలు జరిగినాయి, వాళ్ళకు మానసికంగా మొన్న దాడులు జరిగినాయి, వాళ్ళ మీద, వాళ్ళ ఆసుపత్రుల్లో ఉన్నారు, వాళ్ళని పరామర్శించాలి। ప్రధానమంత్రి నరేంద్ర మోడీ క్షమాపణ చెప్పాలి। ధర్మేంద్ర ప్రధాన్ గారు రాజీనామా చేస్తేనే ఈ సమస్యకు పరిష్కారం అవుతుంది। ఎందుకు పరిష్కారం అవుతుంది అంటే, ఇట్లాంటి తప్పు ఇంకో నెక్స్ట్ వచ్చేటోళ్ళు చేయరు। ఒకవేళ రాజీనామా చేయలేదు అనుకో, అట్లనే కొనసాగింది అనుకో, నన్ను ఎవరు అడగరు, నేను ఇట్లనే అవినీతి చేయొచ్చు, ఇట్లనే తప్పులు చేయొచ్చు। రాజీనామా చేస్తారు అనుకుంటున్నా। ఇప్పుడు 2024లో కూడా పేపర్ లీక్ అయింది, 2026లో ఇప్పుడు పేపర్
30 లక్షలకు 40 లక్షలకు 50 లక్షల పేపర్ అమ్ముకుంటారు. రాజీనామా వేయలేదనుకో రేపు ₹1 కోటి కూడా పేపర్ అమ్ముకుంటారు. ₹1 కోటి 2 కోట్లకు పేపర్ అమ్ముకుంటారు. మరి ఉద్యోగాలు కూడా ఇవ్వరు, నన్ను అడిగేటోళ్ళు ఉండరు అనుకుంటారు. కాబట్టి రాజీనామా వేస్తేనే బాధ్యతగా పనిచేస్తారు. ఇట్లా రాజీనామా వేయలేదనుకో వచ్చే సమయంలో ప్రభుత్వం కూలిపోతున్నది, మోడీ ప్రభుత్వం. ఆ పెద్ద ఎత్తున ఉద్యమానికి రాజీనామా వేసేంత వరకు డిబిఎస్ఏ విద్యార్థి సంఘం పక్షాన బిఎస్పీ పార్టీ తోటి కలిసి పోరాటం చేసేందుకు మేము సిద్ధమవుతామని సందర్భంగా తెలియదు. రాష్ట్రంలో కావచ్చు, దేశంలో కావచ్చు, కాంగ్రెస్ పార్టీ కూడా దీనికి మద్దతుగా, విద్యార్థులకు మద్దతు తెలుపుతా ఉన్నది. మరి కాంగ్రెస్ పార్టీ వ్యవహారంపై మీరేమనుకుంటారు? ఇప్పుడు అక్కడ బీజేపీ విద్యార్థుల మీద లాఠీచార్జీ చేస్తున్నది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కూడా విద్యార్థులకు, నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఇవ్వడంలో ఫెయిల్ అయింది, ఫెలోషిప్స్ ఇవ్వడంలో ఫెయిల్ అయింది, ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వడంలో ఫెయిల్ అయింది, 2 లక్షల ఉద్యోగాలు ఇవ్వడంలో ఫెయిల్ అయింది, 15% బడ్జెట్ పెట్టడంలో ఫెయిల్ అయింది, ప్రతి ఒక్క విద్యార్థికి ఫెలోషిప్స్ ఇవ్వడంలో ఫెయిల్ అవుతా ఉన్నది, క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వడంలో ఫెయిల్ అవుతా ఉన్నది, ఫీజు నియంత్రణ చట్టాన్ని తీసుకురావడంలో ఫెయిల్ అవుతా ఉన్నది. ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో చాలా హామీలు ఇచ్చింది, హామీలను అమలు చేయట్లేదు కాంగ్రెస్ ప్రభుత్వం. 42,000 రూపాయలు గెస్ట్ లెక్చరర్లకి శాలరీ ఇస్తామని చెప్పింది, కానీ ఇవ్వట్లేదు. 50,000 రూపాయలు పార్ట్ టైం లెక్చరర్లకి, యూనివర్సిటీలలో పనిచేసేటువంటి వాళ్ళకు పార్ట్ టైం లెక్చరర్లకి జీతాలు ఇస్తామన్నది, అది ఇవ్వడంలో ఫెయిల్ అవుతా ఉన్నది. ఫీజు నియంత్రణ చట్టాన్ని తీసుకురావడం ఫెయిల్ అవుతున్నది. చాలా ఉస్మానియాకు 1000 కోట్ల రూపాయలు ఇస్తామని రేవంత్ రెడ్డి చెప్పిండు, ఇప్పటిదాకా కూడా 1000 కోట్ల రూపాయల బడ్జెట్ రాలేదు. 2 పార్టీల వ్యవహారం సేమ్ అంటారా? ఎస్, ఇక్కడ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం విద్యార్థులకు అన్యాయం చేస్తున్నది, కేంద్రంలో మోడీ ప్రభుత్వం అన్యాయం చేస్తున్నది. ప్రత్యామ్నాయంగా ఈ దేశానికి బహుజనులు అధికారంలోకి రావాలి, బహుజన్ సమాజ్ పార్టీ లాంటిది అధికారంలోకి వస్తేనే ఈరోజు దేశంలో బలహీన వర్గాలు మాయావతి గారి నేతృత్వంలో తెలంగాణలో భవిష్యత్తులో బహుజన రాజ్యం వస్తే ఈ బహుజన బతుకులు మారుతాయి. అందుకు ఇబ్రాహిం శేఖర్ అన్న లాంటి వాళ్ళు ఉన్నారు, డాక్టర్ మెలిగంటి శరత్ చమర్ లాంటి వాళ్ళు ఉన్నారు, నిజాయితీగా పోరాటం చేసేటువంటి వాళ్ళు ఉన్నారు. బహుజన రాజ్యం వస్తేనే ఈ సమస్యలు పరిష్కారం అవుతాయని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ అన్న. ఇది డిబిఎస్ఏ స్కాలర్ దర్శన్ గారు మాట్లాడుతూ ఉన్నారు. చూస్తూనే ఉండండి మన కాందాన్ మీడియా.